అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే వేసవి చూసారా, ఉదయం 7 అయ్యిందండి. ఎండ చూసారా ఎలా ఉందో. అయితే ఈ ఎండాకాలం మనం లిక్విడ్ రూపంగానే ఎక్కువగా మొక్కలకి ఇస్తూ ఉంటాం కదండి. ఇవాళ మీకు మంచి లిక్విడ్ని అయితే పరిచయం చేస్తాను. ఇది మనం ఎక్కడి నుంచి ఏమీ కొనవలసిన పని లేదండి. మన తోటలో కొన్ని మొక్కలు ఉంటే చాలు. అవి ఏంటి, వాటి వివరాలు ఏంటి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? వచ్చేయండి. మీకు 3 రకాల లిక్విడ్లు అయితే పరిచయం చేస్తాను. ఒకటేమోనండి, బంతిపూలతో తయారు చేస్తాం కదండి లిక్విడ్, అది చక్కగా తయారయ్యి ఉంది. అప్పుడు వీడియో చేశాను, ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను. అలానే మనం మొక్క, చనిపోయే మొక్క కూడా బ్రతికించే సంజీవిని మన కలబంద మొక్క అండి. దాని నుంచి నేను లిక్విడ్ అయితే తయారు చేశాను. అది కాకుండా మీకు ఇదివరకు కూడా ఈ లిక్విడ్ గురించి పరిచయం చేశాను. కథ ఎంత లోతుగా అయితే చెయ్యలేదు. అది వివరాలు అయితే మీకు తెలియజేస్తాను. మన తోటలో కొన్ని మొక్కలు ఉంటే చాలు. మీకు ఇంకా కొన్ని మొక్కలు చెప్తాను. మీకు ఏ ఉన్నాయో వాటిని ఉపయోగించుకుని లిక్విడ్ని అయితే తయారు చేసుకోండి. వేసవికాలం సమ్మర్ డ్రింక్ అని చెప్పాలి. మనం బయటికి వెళ్ళామంటే లిక్విడ్ రూపంగానే తీసుకుంటూ ఉంటాం. అలాగేనండి మొక్కలకి కూడా లిక్విడ్ రూపంగానే ఇవ్వాలి. వేసవి అంతా లిక్విడ్ రూపంగా, వర్షాకాలం వచ్చేటప్పటికి ఘన రూపంగా. అందుకేనండి మన ఎరువులు ఏమీ నేను వేయట్లేదు. మన స్టోర్లో ఎరువులు ఉన్నాయి కానీ వర్షం పడితేనే కానీ వేయకూడదని వేయలేదు. బోన్ మీల్ ఒకటే వేసానండి. తర్వాత ఎప్సమ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, వర్మీ కంపోస్ట్ వేసుకోవచ్చు. వర్మీ కంపోస్ట్ ఆల్రెడీ వేశాను, తర్వాత బోన్ మీల్ వేశాను. ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ వేసుకోవాలి. అది కూడా మీకు మరో వీడియోలో చెప్తానండి, ఎంత వేయాలి ఏంటి అన్నదే. మరి ఇవాళ వీడియో మన సమ్మర్ డ్రింకు మన మొక్కలకి ఇచ్చేద్దామా? వచ్చేయండి. మొక్కలండి డల్ అయిపోయినాయండి, వీటికి దిష్టి తగిలింది. మరి అందరూ దిష్టి పెట్టేశారు. దీనికి ఏం చెయ్యాలి? అయితే మనం ఇప్పుడు సమ్మర్ డ్రింక్ అయితే ఇద్దామండి. ఈ డ్రింక్ వేస్తే చక్కగా మొక్కలు కూల్గా ఉంటాయి. వేద్దామా? అయితే నాకు ఎప్పుడు కనకాంబరాలు ఇలాగ అవ్వలేదండి. డొక్కుల్లోని డోల్లోని పెట్టినప్పుడే నా కనకాంబరం మొక్కలు చాలా బాగున్నాయి. వీటికి ఇప్పుడు అందమైన కుండీలు ఇచ్చాను, అయినా సరే ఇలా ఉన్నాయి. అబ్బబ్బా, నాకైతే చాలా బాధగా ఉందండి. నాకు ఎప్పుడు కనకాంబరం ఇలా లేదు. అలానే పిచ్చుకలు చూడండి ఎంత బేగా తినేసాయో మన తోటలో ఉన్న ధాన్యాన్ని. అయితే మన వ్యవసాయంలోని వరి ఉందన్నాను కదండి, వెళ్దాము, ఒక వీడియో చేద్దాము అన్నాను కదా, వెళ్తానండి. వెళ్ళి ఆ ధాన్యం మనం చక్కగా కోసుకుని కుచ్చులు అయితే కడదాము. కుచ్చులు కట్టడం కూడా నేర్చుకున్నాను నేను. చక్కగా కట్టి మన తోటలో అలంకరించుకుందాం. మన తోటలో పిచ్చుకలండి చాలా అల్లరి చేస్తున్నాయండి. వీడియో చెయ్యనివ్వవో. ఇప్పుడే నేను వాటిని అరుస్తుంటుంటే బెదిరించాను, పోయాయి. మాట వినిపించనివ్వవండి. అయ్యో చూడండి, పలుకుతూనే ఉన్నాయి ఎక్కడో. పిచ్చుకలు మన తోటలో ఉండటం వలనండి మనకే పురుగులు ఉంటే ఎరుగు తినేస్తుందండి. పిచ్చుకలు ఉండటం చాలా మంచిది. మరి వాటి వివరాలు మరొక వీడియోలో చూద్దాము. అయితే ఈ కనకాంబరం మొక్కలకి నేను ఇవాళ ఈ డ్రింక్ అయితే ఇద్దామండి. ఇవి ఇస్తే చక్కగా మనకే కోలుకోవటానికి ఉపయోగపడుతుంది. మనం సమ్మర్ డ్రింకు చూసారా ఎలా ఉందో. ముందుగా మనం ఈ డ్రింక్ నేను ఎలా తయారు చేశాను అన్నదే చూద్దామండి. ఏమేమి ఆకులు వేశాను, ఏమేమి వేయచ్చు మీకు వివరంగా చెప్తాను. మనకి ఏపుగా పెరిగే మొక్కలండి ఏవైనా పర్వాలేదు. నేనైతే ఇదిగోనండి రణపాల ఆకుల్ని తీసుకున్నా. ఇది చాలా తిక్కుగా ఉంటుంది కదండి ఆకు. ఈ ఆకు తీసుకున్నానండి. తర్వాత తోటకూర మనకి ముదిరిపోయింది ఉంటుంది కదండి, కాడతో సహా తీసుకున్నాను. ఈ తోటకూర కూడా చాలా బాగా పనికొస్తుంది. అలానే ఇది చూసారా, ఈ ఆకు కూడానండి చాలా పోషకాలు ఉంటాయి. ఈ ఆకు కొలుపుగా వస్తుంది మనకే. గంగవాయిల కూర, ఇది కూడా కాండంతో సహా మనం ఈ మిక్సీలో వేసేసుకుని ఆడేసుకుంటే చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి. అసలు ఇది ఒకటే చాలండి నీటిలో వేసుకుని ఊరబెట్టుకుంటే. కానీ ఎక్కువ రోజులు ఊరనివ్వాలి, అప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది. ఇలాగైతే స్మెల్ రాదు, అందుకే నేను ఇలా ఇస్తున్నా. అలానే చూసారా, ఇది చిలకడ దుంప అండి. చిలకడ దుంప కూడా చాలా ఏపుగా పెరుగుతుంది. ఇది కూడా నేను చాలా బాగా ఉపయోగపడుతుంది. తోటకూర వేసాను అన్నాను కదండి, తోటకూర, ఈ చిలకడ దుంప, తర్వాత మనకి ఈ గంగవాయిల కూర, ఇంకా చాలా వేయొచ్చు. మీకు అవన్నీ చెప్తూ ఉంటాను. ఏదో ఒకటి మీకు ఏది దొరికితే అది వేసుకోండి. ఇది చూసారా వామాకండి. కనీసం మీరు ఏమీ లేకపోతే వామాకు వేసుకోండి,
చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మనకి. అలానే బంతి ఉంటుంది కదండి, బంతి ఆకులు కాండం అన్నీ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా వేపుగా పెరిగే మొక్కే. మన తోటలో చిలక తోటకూర వస్తుంది, చాలామంది ఇది వండరు, కానీ ఇది చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నదండి. తప్పనిసరిగా వండుకోండి. అలానే బూడిద గుమ్మడికాయ పాదు, ఇది కూడా చాలా ఏపుగా వస్తుందండి. దీన్ని కూడా మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇలా మన కలుపు గడ్డిని కూడా ఉపయోగించవచ్చండి. చూసారా ఎంత మంచి పోషకాలు మన తోటలో ఉండగా మనం ఏవేవో కొనుక్కుంటున్నాం కదా, ఇలాంటివి ఉపయోగించుకున్నాక కొనుక్కున్నవి తీసుకుందాం. నేనైతే ఇవే కలిపాను, మీకు ఏది కుదిరితే అది చేసుకోండి. ఇవేమీ లేవు ఇందులో, ఒక్క మొక్క చాలు, ఒక గంగవాయిల కూర చాలు, లేదా చిలక తోటకూర చాలు, లేదా మనకి ముదిరిపోయిన తోటకూర, ఇలా ఏది ఉంటే అది వాడుకోండి. వేసవి కాలంలో ఏదో ఒక డ్రింక్ మాత్రం ఇవ్వండి. ఇది చూసారా మన వంటింట్లో ఉన్న ఉల్లిపాయ నీళ్ళు, గ్రైండర్ కడిగిన నీళ్ళు, తర్వాత గింజి కడుగు అన్నీ ఇలా వేసేస్తా. వేసవి కాలంలో మన తోటకి చాలా సులువుగా దొరికేది ఇదే. ఇది చూసారా బియ్యపు కడుగు, ఒకరోజు గింజి, తర్వాత అన్నం కూడా నీటిలో కలిసిపోతుందండి, ఏం పర్వాలేదు, ఇందులో వేసేద్దాము. అలానే మనం మినప కడిగిన నీళ్ళు, ఇవన్నీ ఇందులో వేసుకున్నాము. ఇది వర్షాకాలం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కానండి, వేసవి కాలంలో మాత్రం సమ్మర్ డ్రింక్గా ఇది కూడా ఇవ్వచ్చు. చూసారా అన్నంతో సహా, అన్నం అడుగును ఉంటుందండి, నీళ్ళు వేసుకోవటం, మొక్కలకు వేసుకోవటం, ఆ అన్నాన్ని అలాగే ఉంచేస్తే మనకి మరుసటి రోజుకి నీళ్ళుగా ఉపయోగపడుతుంది. ఇలా మనం ఇది కూడా వేసుకోవచ్చండి. మన తోటకి నేను ఫస్ట్ చేసింది ఇదేనండి, ఆ తర్వాతే కతిమాయ అన్నీని. ఇది కూడా మనం ఒక లీటర్కి చిక్కదనాన్ని పట్టండి, 10 లీటర్ల నుంచి 5 లీటర్ల వరకు. ఇది మీ అందరికీ తెలుసు అనుకోండి, కొత్త వారికి ఉంటారని చూపిస్తున్నా. ఇదేనండి, దీని పేరే నేను బూస్ట్ అని పెట్టాను. ఎందుకంటే బూస్ట్ మనకెంత ఉపయోగపడుతుందో ఈ నీళ్ళు కూడా అంతే బాగా ఉపయోగపడుతుందని నేను బూస్ట్ అని పేరు పెట్టాను. నేను దీంట్లో కాస్తంత OWDC వేస్తానండి. వేసి దీనికి మరింత శక్తి వస్తుంది. దీన్ని కూడా మన మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇందులో మన ఇంట్లో అన్నం మిగులుతుంది కదండి, అన్నాన్ని కూడా వేసేసుకుందాము. వేసేసుకొని ఇలా ప్రతిరోజు మనకి కావలసినన్ని నీళ్ళు మొక్కలకే వేసుకుందాము. కానీ చిక్కగా మాత్రం వేయకండి. ఇది ఒక లీటర్కి 10 లీటర్ల నీళ్ళు కలుపుకుంటే మంచిది. ఇదేంటో తెలుసండి, ఇది మన కలబంద నీళ్ళండి. కలబందనే మిక్సీ పట్టేసా, ఇలాంటివి కాదనుకోండి, అది పెద్దవి. ఇదేమో మినీ కలబంద, అదేమో మన తోటలో ఉండే కలబంద. నేను పెరట్లో ఉంది కదండి, ఒక 4 ఆకులైతే తీసుకున్నానండి. 4 ఆకుల్ని మిక్సీ అయితే పట్టేశాను నిన్న. పట్టేసి ఇలా OWDC నీళ్ళు వేసండి దీన్ని ఊరబెట్టా. లేదు అనుకోండి, మీకు OWDC లేదనుకోండి, మీకు బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకుని ఊరబెట్టుకోండి. ఈ నీళ్ళండి నేను ఆల్రెడీ వీడియో చేశాను, మరొకసారి చేస్తున్నాను కదా అని చూపిస్తున్నాను. ఈ నీళ్ళు కూడానండి మనకి 5 లీటర్ల నీళ్ళు కలుపుకునండి. ఇది కూడా మన చిక్కదనాన్ని పట్టే. ఇది 5 లీటర్ల నీళ్ళు కలుపుకునండి లీటర్కే మొక్కలకి ఇచ్చుకుంటే చనిపోయే మొక్క బతుకుతుంది. తర్వాత వేసవి వేడికి చాలా మొక్కలండి ఆకులు సుతలో ఎండిపోతున్నాయి, వాటికి కూడా ఈ నీళ్ళు ఇద్దాము. ఇప్పుడు కనకాంబరం మొక్కలకి ఈ నీళ్ళే ఇస్తాను. ఈ నీళ్లు రేపు ఇద్దామండి, మీకు పరిచయం చేస్తున్నాను. అయితే ఇది చూసారా అన్ని రకాలు వేసిన ఆకు, అలానే నీటిలో కూడా ఊరబెట్టుకోవచ్చు. అయితే దీన్ని బెల్లం వేసి మనం కొంత బెల్లం అండి, ఎంత అవసరం లేదు, ఒక 100 గ్రాములు బెల్లం వేసి దీన్ని ఇలా ఊరబెట్టుకోవచ్చు. అయితే నేను ఇక్కడ మనకి OWDC ఉందంటే బెల్లంతో పని లేదండి, మనకి ఇది లేదంటే మాత్రం బెల్లం వేసుకోవాలి. మనకి ఇందులో ఇది ఉందనుకోండి, ఇంకా మనం బెల్లంతో పని లేదండి, ఈ బెల్లం ఇందులో వేస్తాం కాబట్టి సరిపోతుంది. చూసారా దీన్ని మనం ఒక రోజు ఉంచి వేసుకుంటే, అంటే రాత్రి చేసామనుకోండి మనం ఉదయం వేసేసుకోవచ్చు, ఉదయం చేసామనుకోండి సాయంకాలం వేసుకోవచ్చు. ఇది కూడా మీకు ఎలా వేయాలి, ఇది ఇప్పుడు చేసాం కాబట్టి సాయంకాలం అన్నా వేసుకోవచ్చు అండి, లేదంటే రేపు వేసుకోవచ్చు. కానీ మొక్కలకి మట్టి తేమగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా మనం 2 రెట్లకి 1 రెట్టు అయితే వేస్తున్నానండి, ఎందుకంటే ఇది పెద్దగా చిక్కగా లేదు కాబట్టి. ఇది మనం ఈ నీళ్ళని వేసుకుందాం. ప్రతి మొక్క కూడా మనకి వేసవిలో చక్కటి పువ్వులు పుయ్యాలి అంటే మాత్రం ఈ నీళ్ళు చాలా అవసరం అండి. మన తోటలో ఈ వేసవి వచ్చిన కాంచి
ఏమీ ఈ బజ్జీలు పట్టించుకోవటం మానేశానండి. అందుకే తోటంతా డల్ అయిపోయింది. మనం వరుసగా లిక్విడ్లు ఇవ్వాలండి. నేను ఎప్పటికప్పటికి ఓడబ్ల్యూడిసి ఇచ్చేస్తున్నాను, సులువుగా ఉంటుందని. నిజమేనండి, ఓడబ్ల్యూడిసి ఉండటం వలన మనకి మొక్కలు పెంచుకోవటం సులువు అనిపిస్తుంది. ఈ సమ్మర్ డ్రింకులు ఏం తయారు చేయకపోయినా ఆ నీళ్ళు వేసేస్తే సరిపోతుంది. మనం దీనికి కూడా ఇలా ఇద్దామండి. దీనికి పువ్వులు అయితే వస్తాయని ఎదురు చూస్తున్నాను, మరి చూడాలి ఎప్పుడు వస్తుందో. అలానే కనకాంబరం కూడానండి, కనకాంబరం కూడా చూసారా మనకే డల్ అయ్యింది ఎండకే. దీనికి కూడా ఇద్దాము. ఇది ఎల్లో కనకాంబరం రాజకుమారి తెచ్చింది. మరి జాగ్రత్తగా పెరుగు తల్లి, నన్ను కొట్టేస్తుంది మా అమ్మాయి. ఇదండి ఇలా మన ఆ కనకాంబరాలకి ఏమోనండి మనం సంజీవిని ఇద్దాము. అంటే మనం ఇప్పుడు కలబంతో తయారు చేసాం కదండి, ఆ నీళ్ళు అయితే ఇద్దాం. సరే, ఇవి సంవత్సరానికి ఒక్కసారి పూసిన భలే ఉంటాయండి, భలే అందంగా ఉన్నాయి కదా. ఇందులో మనకి రెడ్ కూడా ఉంది, భవానీ గారు ఇచ్చారు. మరి ఇంకా పుయ్యలేదు, చూడాలండి పూస్తుందని. అలాగే ఈ లిల్లీ కూడా పూస్తుంది, ఇంకా పువ్వు అయితే రాలేదు, మరి చూడాలి. ఈ కలబంద నీళ్ళు కూడానండి మనం ఒక లీటర్ తీసుకుంటే 2 లీటర్ల ఈ నీళ్ళు అయితే తీసుకుందామండి. ఇలా తీసి ఈ నీళ్ళు మనం ఏ మొక్క షాక్లోకి ఉందో, ఎండ తాకిడికి ఇబ్బంది పడుతుందో ప్రతి మొక్కకే ఈ నీళ్ళు ఇవ్వటం వలన మంచిగా గ్రోత్ వస్తుందండి. అయితే వేసేటప్పుడు మాత్రం మొక్కకి కాస్త తేమగా అయితే ఉండాలి. ఇలా ఉంటేనే మనం ఇచ్చిన నీళ్ళు ఉపయోగపడతాయి. ఇలా మనం నీళ్ళు అయితే అన్ని మొక్కలకి కూడా వేసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు కొన్ని మొక్కలకైతే వేస్తానండి. ఈ నీళ్ళు మన తోటకి సరిపోవు, తర్వాత మనీ చేసుకుని మరోసారి కొన్ని మొక్కలకి వేస్తా. చూసారా, ఎండకి ఏ మొక్క అయినా సరేనండి, ఇలా ఎంత మట్టి మనం తేమగా ఉన్నా సరే ఎండ దెబ్బకి ఈ ఆకులన్నీ కూడా డల్ అయిపోతున్నాయండి. అలానే ఎడినిమ్స్ పూసే సమయం అండి. ఈ సమయంలో ఈ నీళ్ళు ఇవ్వటం వలన చక్కగా పువ్వులు అయితే వస్తాయి. వైట్ ఇదే ముద్ద అయితే సూపర్ కదండి. దీని కలర్ చూడండి, లోపల గ్రీన్ పసుపు ఎంత బాగుందో. ఇవి బిల్లగన్నేరండి, ఇదొక రకం. ఇవన్నీ కూడా మనకి పువ్వులు. పెద్ద కుండీల్ని మనం నీడకైతే పట్టుకెళ్ళలేము. చూసారా ఎండకి ఎలా అయిపోయినాయో చుత్తలో ఇలా ఎండిపోతున్నాయి కదండి. వీటికి కలబంద నీళ్ళు చాలా బాగా పనికొస్తుంది. ఈ నిమ్మ చెట్టు మొత్తం ఎక్కడికక్కడ కొమ్మలు అయితే ఎండిపోతూ ఉన్నాయి. చూసారా, ఈ ఎండు కొమ్మలను అయితే తీసేయాలండి. ఇలాంటి ఈ సమయంలో ఈ నీళ్ళు ఇస్తే అండి చక్కగా కాయలు పెరుగుతాయి. తర్వాత మనీ పూత రావడానికి ఉపయోగపడుతుంది. ఒక పక్క పూత వస్తూ ఉంటుంది, మరొక పక్క మనకి కాయలు రెడీ అవుతూ ఉంటాయి. ఇలా మనకి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. ఇది నేను ఒక 100 రూపాయల గిన్నెలో అయితే వేశాను. దీనికి కూడా కలబంద నీళ్ళు చాలా బాగా పనికొస్తుందండి. ఈ కలబంద నీళ్ళు ఈ నీళ్ళు 2 కలిపి కూడా ఇచ్చేసుకోవచ్చు. వేసవిలోనండి మందార మొగ్గలు రాలిపోతూ ఉంటాయి. ఈ సమ్మర్ డ్రింక్ ఇస్తూ ఉండండి, చక్కగా మొక్క కూల్గా ఉంటుంది. ఈ మందారాలో వేసవి వేడికి మొగ్గలు అయితే రాలిపోతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఈ డ్రింక్ చాలా అవసరం. అయిపోయిన చెట్లకండి ఏం చెయ్యాలి, ఎలా వీటిని కాపాడాలి నేను మరో వీడియోలో చెప్తానండి. చాలా వరకు ఐరన్ తక్కువైతేనే ఇలా అవుతాయండి. వీటికి కూడా మంచి ఉపాయం ఉంది, మరో వీడియోలో చెప్తాను. అలానే కొండమామిడి చెట్టు చూసారా, పూత అయితే ఎలా వచ్చిందో. దీనికి 100 నీళ్ళు ఇస్తే అంతే హ్యాపీగా తీసుకుంటాయి. మరి మనం కనకాంబరం మొక్కలకి వేసేద్దామా? ఈ డల్ అయిపోయిన ఈ మొక్కలకి ఈ నీళ్ళు అమృతమనే చెప్పాలండి. అయితే మీరు వేస్తే ఉదయం వేయండి, లేదా సాయంకాలం వేయండి. నాకైతే ఎండ వచ్చేసింది, మరి నేను వీడియోలో ఈ సమయంలో వేస్తున్నానని ఈ సమయంలో వేయాలని అనుకోకండి. మీరు సాయంకాలం కానీ ఉదయం కానీ వేసుకోండి. నాకు ఇప్పుడు 7 అయినా ఉదయం ఎంతో మధ్యాహ్నం అయినట్టుందండి వీడియోలో. చూసారు కదా, మనం ఈ కనకాంబరం మొక్కలకే ఇలా మొదలనే కాదండి, పైన కూడా ఇలా నీళ్ళు చిలకరించుకోవచ్చు. ఇలా ఇలా చిలకరించుకుంటే కూడా ఈ ఆకుల నుంచి కూడా ఈ పోషకాలు గ్రహిస్తాయి. మనం వీటి మీద ఉన్న మట్టి కూడా పోతుంది. ఇలా అన్ని రకాలుగా కూడా ఉపయోగపడే ఈ డ్రింక్ని మనం చాలా జాగ్రత్తగా మొక్కలకైతే ఇచ్చుకుందామండి. రూపాయి ఖర్చు లేని డ్రింకు కదండి, ప్రతి ఒక్కరం కూడా వాడుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో, మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలానే మనం ఇప్పుడు ఆకులు చేశాను కదండి, గోంగూర కూడా పనికొస్తుందండి. ఎప్పుడైనా మీకు ఎక్కువగా గోంగూర ఉన్నా, తోటలో తులసి ఆకు ఉన్నా
ఇలాంటి ఆకులతో కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వాడుకోవచ్చు. అలానే మన తోటలో తమలపాకు ఉంటుంది కదండి, ముదర తమలపాకులన్నీ తీసుకుని మిక్సీ పట్టుకుని కూడా చేసుకోవచ్చు. మరో వీడియోలో మరోసారి చేసినప్పుడు చూపిస్తాను మీకు. దీనికి రెండు 4 బకెట్లు వేసేసి మనం సాయంకాలం అంటే చల్లబడ్డాక నీళ్ళైతే ఇద్దామండి. ఆల్రెడీ ఎండ వచ్చేస్తుంది కాబట్టి ఇంక ఇవ్వను. అయితే మనం ఉదయాన్నే నీళ్లు పట్టాము కాబట్టి మొక్కలకే సాయంకాలం ఈ నీళ్ళు అయితే ఇచ్చేయచ్చు. ఇలా మనం దొరికినన్ని చేసుకుని మొక్కలకే మంచి పోషకాలు మనకు దొరికేవన్నీ చేసుకోండి. మంచి పోషకాలని మొక్కలకి ఇవ్వండి. ఇవన్నీ ఇవ్వలేము అనుకున్న వారికి మన దగ్గర ఒక ఎప్సమ్ సాల్ట్ కానీ బోన్ మీల్ కానీ నీటిలో వేసుకుని కూడా ఇచ్చుకోవచ్చు. అది మరో వీడియోలో మీకు వివరిస్తాను. ప్రస్తుతానికి చేసుకోగలిగిన వారు ఇలా చేసుకోండి. ఇదే కాదండి, అన్ని రకాల ఆకుల్ని ఇలా ఊరబెట్టేసి కూడా వేసుకోవచ్చు. కానీ అవి కొంచెం స్మెల్ వస్తుంది, ఎందుకంటే 5 రోజులు 6 రోజులు ఉండాలి, స్మెల్ వస్తుంది. ఇది నీటిలో కూడా పెరుగుతుంది కోసమండి. ఎలా వచ్చేసినాయి చూడండి ఏర్లు. నేను తామర పువ్వుల్లో వేస్తేనే ఇలా మనం వేసుకుని మొక్కలకి హ్యాపీగా ఇద్దామండి. మంచి పోషకాలు ఇలా మనం అందిస్తే చక్కగా వేసవికాలం కూడా కూల్గా ఉంటాయి. కాయలు అయితే మాత్రం చాలా కాయలు అయితే కాసిందండి. పాపం కదా, మనమే వీటిని జాగ్రత్త అయితే చేసుకోలేకపోయాము. మీకు ఊరిస్తూ నేనైతే తినేస్తున్నా. సూపర్గా ఉన్నాయండి. ఇక్కడ కాయలు కూడా 2 ఉన్నాయి, అయిపోయినాయి. వీటిని కూడా కోసేద్దాం. హాయ్. ఇంకా కొన్ని చిన్న గుత్తులు ఉన్నాయండి. 150 కాయలు కాసింది గత సంవత్సరం. ఈ సంవత్సరం 500 కాయలు కాసింది. కాయలు రాలిపోయి మనకు పిచ్చుకలు కూడా కొట్టేస్తాం జరిగిందండి. లాస్ట్ పాయింట్లో నేను ఒక 300 కాయలు అయితే సేవ్ చేశాను. ప్రతిరోజు తోటలోకి వెళ్ళి కోసుకుని తినే అదృష్టం చాలా మంచి ఫీల్ అయితే ఉందండి. సంవత్సరానికి ఒక్కసారి కాసిన దీని ఆనందం వెలకట్టలేనిది. థ్యాంక్ యూ తల్లి, బంగారు తల్లి, థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ సైజు నేరేడు పండు గత సంవత్సరం ఇంతకంటే పెద్ద సైజు వచ్చిందండి. ఈ సంవత్సరం ఎక్కువ కాయటం వలన కాయ సైజు తగ్గింది. చూసారు కదా, నేను ఏమీ ఇవ్వలేదండి, ఓన్లీ కిచెన్ వేస్టే ఇచ్చాను. ఇవి ఇచ్చి పెంచాను. అన్నీ ఇస్తే ఇంకా బాగున్ను. ఇవి కాసేటప్పటికి మనకు అన్నీ వచ్చాయి. మరి లిక్విడ్ అయితే నేను కొన్ని మొక్కలకే ఇచ్చానండి. సాయంకాలం అన్నీ కలిపి మొత్తం తోటంతా వేసేద్దాము. ఈ నీళ్ళు ఆ నీళ్ళు, మనకి బూస్ట్ ఉంది కదండి, ఈ బూస్ట్ 3 సమానంగా కూడా వేసుకోవచ్చు. లేదంటే ఏ డల్గా ఉన్నాయో వాటికి కలబంద నీళ్ళు ఈ నీళ్ళు ఇద్దాము. కతిమా మొక్కలకి బూస్ట్ ఇద్దాం. ఇదేనండి ఇవాళ వీడియో. సంబర్ డ్రింకు మన మొక్కలకి ఇచ్చి హ్యాపీగా మొక్కలని అయితే ఉంచుదాము. ఇలాంటి ఖర్చు లేని ఉపాయంతో కొన్ని చేసుకుందాము. ఇవేమీ చేసుకోలేని వారికి మన స్టోరీ ఎలాగో ఉంది. మీరు చేసుకోగలిగిన వారికి నేను మన ఛానల్లో వీడియోలు చేస్తూనే ఉంటాను. చక్కగా చేసుకోండి, ఖర్చు లేకుండా మొక్కల్ని పెంచుకోండి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోక సంస్థ సుఖనో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. మా చిన్నారులందరికీ నేరేడు పళ్ళు మీకే. రండి మరి మన తోటకి. చిన్నారులు బాయ్ 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 చెట్టు తల్లులు.